భారతదేశం అనగానే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత రచించుకోబడినటువంటి మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాని యొక్క అసలు ఆత్మ ఏంటి? ప్రజా ప్రతినిధుల వలన ఈ దేశం, ఈ రాష్ట్రాలు వెళ్ళి పరిపాలించబడాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అంటే పరిపాలించేది ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. ఇదే మన రాజ్యాంగం యొక్క ఆత్మ, అదే సోల్. ఇప్పుడు పార్లమెంట్లో నిన్న ఒక అమిత్ షా బిల్లు పెట్టారు. ఈ బిల్లు ఏంటి? ఎవరైనా కానీ భారతదేశంలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, స్టేట్ అయినా సెంట్రల్ అయినా, వారు ఒక కేసుకు సంబంధించేసి ఎక్యూజ్డ్, ఓకే, దానివల్ల వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అందులో 30 రోజుల పైబడి గనక జైలులో గనక ఉన్నట్టయితే 31వ రోజు ఆటోమేటిక్ వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఆ పదవి ఏదైతే ఉందో, మంత్రి పదవి కానీ, ముఖ్యమంత్రి పదవి కానీ, ప్రధానమంత్రి పదవి కానీ, పదవులు పోతాయి. ఇది ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వరకు బింబెలు ఎత్తేస్తూ ఉంటే బీజేపీ వాళ్ళు మాత్రం లోపల భయపడుతున్నా, బయట మాత్రం నార్మల్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు బీజేపీ ఒక్కటి అధికారంలో ఉండేదని కాదు కదా, ఎన్డీఏ ఒక్కటి అధికారంలో ఉండేది కాదు కదా. రేపు కాంగ్రెస్ వస్తే దాని వాళ్ళకు కూడా ఇది ఒక అస్త్రం అయిపోయింది కదా. అందుకే 31 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఒకటి వేశారు. ఇప్పుడు ఈ బిల్లు మీద ఇది సమగ్రంగా మొత్తం చర్చించి, మొత్తం అనలైజ్ చేసుకొని, ఒపీనియన్ సభని తీసుకొని దాన్ని మరలా పార్లమెంట్ ముందు పెట్టేది. అప్పుడు లోక్సభలో సభ్యుల ఆమోదం, రాజ్యసభలో సభ్యుల ఆమోదం పొందితే దాన్ని రాష్ట్రపతి దాకా వెళ్ళి ఆయన ఆమోదం పొందితే అది అమల్లోకి వస్తుంది. అది వచ్చిద్దా రాదా అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అది కనుక అమలులోకి వస్తే జగన్మోహన్ రెడ్డి జీవితంలో సీఎం కాలేడు. ఇక మన చంద్రబాబు గారు, మన రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ పదవులు పోతాయంటే చూద్దాం. ముందు అసలు బిల్ ఏంటి ఇందాక డిస్కస్ చేస్తూ 5 సంవత్సరాలుగా పైబడే, ఇప్పుడు కోర్టులు కూడా కరోనా సమయంలో 7 సంవత్సరాల పైబడే శిక్షలు విధించే కేసులైతేనే వాళ్ళని అరెస్ట్ చేయండి, అదర్వైజ్ 41A నోటీస్ ఇచ్చి విచారణ పిలవండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు బాగా గుర్తుంటే 2019-2024 చాలా మందిని అరెస్ట్ చేసిన మూమెంట్లో వాళ్ళు కోర్టులకు వెళ్ళినప్పుడు ఇమీడియట్గా బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చి జగన్మోహన్ ప్రభుత్వాన్ని తిట్టారు. కోర్టు అక్షంతలు వేసింది. ఏమని? ఏ మనుషులే మీరు? సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది కదా, 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులైతేనే వాటిలో మాత్రమే మీరు వారిని అదుపులోకి తీసుకోండి. రిమైనింగ్ అప్పుడు 41A నోటీస్ ఇచ్చి విచారణ అని పిలవండి, అంతే. సో ఇప్పుడు విషయం ఏంటి? ఇక్కడ క్లియర్గా ఈ బిల్లులో ఏముంది? 5 సంవత్సరాల పైబడి శిక్ష విధించే కేసులో వీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండి, ఎక్యూజ్డ్గా ఉండి, ఆ తర్వాత వారు గనక జైలులో గనక ఉన్నట్టయితే, అది కూడా 30 రోజులు కనుక అయినట్టయితే 31వ రోజు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మంత్రి పదవో, ముఖ్యమంత్రి పదవో, ప్రధానమంత్రి పదవి పోయిద్ది అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఆలోచించాల్సింది, ఈరోజు అధికారంలో ఒకరున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో. సిబిఐ అవునన్నా కదన్నా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, సెంట్రల్ బిజినెస్ కమిషన్ వాళ్ళ చేతిలోనే, ఈడీ వాళ్ళ చేతిలోనే. ఈ వాళ్ళ చేతి ఇస్ నథింగ్ బట్ ఇదో పలానా కేసు దర్యాప్తు చేయండి అన్నప్పుడు ముందుకెళ్తారని అట్లా, అంతే తప్ప వాళ్ళు ఏం చెప్తే చేస్తారని కాదు. ఊరుకోండి మీరు మరీను, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారంటారా? తెలియదు మరి నాకైతే. సో విషయం ఏంటి ఇప్పుడు? మరి క్లియర్గా ఈరోజు కాంగ్రెస్కి వచ్చిన రిమైనింగ్ పార్టీలను కూడా మొత్తుకుంటున్నా ఏంటి? మీకు నచ్చనటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే, మీ ఎన్డీఏలో భాగంగా కానటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాల అధికారంలో ఉంటే, వారిని ఏదో కేసులో ఇరికించాలి, ఆ ముఖ్యమంత్రి పదవి పోగొట్టాలి. ఆ మంత్రులకు సంబంధించేసి మీరు చెప్పినట్టు వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు మంత్రి పదవి పోగొట్టాలి. అదేమంటే ఈడీ వస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చింది, ఏదో కేసులో ఇరికిస్తారంట. ఏదో కేసు ఎలా ఇరికిస్తారు? ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అవుతున్నారు అసలు? ఏదో కేసులో ఎలా ఇరికిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసు ఈ కేసులో హడావుడి చేశాడు. ఫైనల్లీ కోర్టులు ఏమన్నాయి? అసలు ఇందులో ఏముందయ్యా అని అన్నారు. బట్ జైల్లో ఎలా ఉంచారు? మరి 50 రోజులు ఉన్నారు మరి ఆయన. ఇప్పుడు వచ్చిన ఈ బిల్లు ప్రకారం చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి పోయింది, కానీ ఇప్పుడు వచ్చేసి అసలు అందులో ఏమీ లేదు. మరి అంటే అదే ఇక్కడ కోర్టులు మేనేజ్ చేసిన రూలింగ్ గవర్నమెంట్, దర్యాప్తు సంస్థలు మేనేజ్ చేసిన ఈజీగా 30 రోజులు పైబడి జైల్లో ఉండొచ్చు, జైల్లో ఉంచవచ్చు, ఇంకేమైనా అవతల పదవులు పోతాయి. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. రాజ్యాంగంలో పెరిగిన ఆర్టికల్స్ ఏవైతున్నాయో 74, 75, 163, 164, 245, 246, 356 మళ్ళీ చెప్తా. ఆర్టికల్ 74, 75,
163, 164, 245, 246, 356 ఈ ఆర్టికల్స్ ఏవైతున్నాయో వీటికి సంబంధించి అందులో ఏదైతే పేర్కొన్నారో రాజ్యాంగంలో వాటి యొక్క నిజస్వరూపాన్ని ఈరోజు చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూనీ చేస్తున్నారు. అండ్ కేంద్రం రాష్ట్రం అన్నప్పుడు సమాఖ్య అంటారు, ఫెడరల్ స్ఫూర్తి అన్నట్టుగా అనుకోవచ్చు. దానికి తూట్లు పడుతున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టుగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఉండాలి. అలా ఎలా ఉంటారు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నా మంత్రులన్నా ఆ శాసనసభ కట్టుబడి ఉంటారు. ఆ శాసనసభలో ఉన్నటువంటి అందరికీ సమిష్టిగా వాళ్ళు పరిపాలన చేస్తారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏవో కేసులు పెట్టి వీరిని కనుక ఇబ్బంది కనుక పెట్టినట్టయితే ఖతం అయిపోయినట్టే. పేరుకే ఇక టీడీపీ ఉంది, బట్ అధికారంలో వచ్చేసి సెంట్రల్ వచ్చి బీజేపీ ఉన్నారు, లేదు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఇక వాళ్ళు ఏ చెప్తే నడవాలి. ఇక్కడ అలా నడవలేదనుకో ఏదో కేసులో ఇరికిస్తారు. అలా ఇరికించవచ్చా అంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ. మరలా చెప్తున్నా, మన దేశంలో రూలింగ్లో ఉన్న వాళ్ళు అవతల వారిని ఏదో కేసులు ఇరికించలేరంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ. వర్డ్ ఎందుకు యూజ్ చేశా? ఎక్కడో చోట ఏదో ఒక చిన్న లింక్ దొరికింది ఏదో కేసు సంబంధించి, చాలు. లేదు ఎవరు అరెస్ట్ అయ్యారయ్యా, వాళ్ళు వచ్చేసి అదిగో సీఎం చంద్రబాబు చెప్తేనే చేశా, సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే చేశా అన్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ విచారణ అన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. ఆ కేసు చాలా తీవ్రమైంది అనుకుందాం. చంద్రబాబు నాయుడు కేసులో కానీ మిమ్మల్ని జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు చంద్రబాబు గారు, ఇది జైల్లో ఉంచడం కాదనేది అన్నారు. జైల్లో ఉంచడం కాదు అని అంటూనే జైల్లోనే ఉంచారు. ఇప్పుడు దాని ప్రకారం తీసుకున్న 30 రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పోతుంది ముఖ్యమంత్రి పదవి. అయితే మన దేశం ఎలా ఉంటుందంటే ఏవైనా కొత్త చట్టాలు వచ్చినాయి అన్నప్పుడు గతాన్ని కన్సిడర్ చేస్తారా ఇప్పటినే కన్సిడర్ చేస్తారనేది తెలియాలి. ఆ బిల్లులో ఏం పెడతారు ఏంటి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది ఏంటి, దాని మీద బేసే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు గతంలో జైలులో ఉన్నారు. వీళ్ళ కేసులకు సంబంధించి వాళ్ళు తప్పు చేశారనేది ఇంకా ప్రూవ్ కాల. కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి, మనోడు ఏకంగా 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇతను అదృష్టం కూడా ఇదే, తప్పు చేసేది ఇంకా ప్రూవ్ కాల. ముగ్గురు మీద కూడా కేసులు మొత్తం నడుస్తూనే ఉన్నాయి. అదే చంద్రబాబు గారి మీద 1-2 కేసులు కొట్టేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి 1-2 కేసులు ఇంకా అలాగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి సంస్థ నాకు తెలిసి బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినవే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆ మనిషి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన మీద లేని కేసుల్లో కొత్త కేసులు కూడా ఇక్కడ రెడీ అవుతూనే ఉన్నాయి. నేనైతే చెప్తున్నా కదా, ఆ బిల్ పాస్ అయినా పాస్ కాకుండా జగన్మోహన్ రెడ్డి అయితే జీవితంలో ఇక సీఎం కాలేడు. ఫస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మనిషికి పరిపాలన చేత కాదు. ప్రజలలో ఉండవయ్యా, ప్రజల కోసం మాట్లాడవయ్యా అంటే రేపు మేము అధికారంలోకి వస్తాం, కళ్ళు మూసుకోండి, రేపు అధికారంలోకి వస్తాం, వాడిని ఉంచం ఈడిని ఉంచం అద్దనిదేదో మాట్లాడుతూ పోతా ఉన్నారు. సో సింపుల్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ బిల్ అమిత్ షా ఏదైతే పార్లమెంట్లో పెట్టాడో అది ఒక ఎంత మంచికే, కానీ మన దేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తారు. కాబట్టి బోలెడు సవరణలు ఉంటాయి అనుకుంటున్నా. ఆల్రెడీ ఉన్నటువంటి చట్టం ప్రకారం 2 సంవత్సరాలుగా పైబడి శిక్ష పడితే, అంటే జడ్జిమెంట్ వస్తే 2 సంవత్సరాల పైబడి నీకు కానీ శిక్ష కనుక పడితే ఆ 2 సంవత్సరాలు ఆపై ఇంకో 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పాటు మీరు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. మీకున్న పదవి కూడా పోయింది, ఎమ్మెల్యే ఎంపీ పదవి కూడా పోతుంది. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం ఏంటి, ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఉంటాయి, కానీ ఇంకా తీర్పులు రావడానికి ముందే, తీర్పులు వస్తే పదవి పోతుంది, తీర్పులు రావడానికి ముందే ఎంపీ ఎమ్మెల్యేగా ఉంటారు, కానీ ముఖ్యమంత్రిగా మంత్రిగా ప్రధానమంత్రిగా ఉండలేరు. అది ఈ బిల్లు ఒక ఇంత మంచికే. కానీ బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా వాళ్ళ పరిస్థితి కూడా అంతే. కానీ మరలా చెప్తున్నా, కానీ ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కాదు కదా పాలించేది, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కదా. ఈ బిల్లు కనుక పాస్ అయితే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో అవి పాలించేదే. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు నడిచింది. ఏదైనా నువ్వు తప్పు చేసావా చేయలేదని కోర్టులో తేలాలి. అది తేలక ముందే నువ్వు ఎక్యూజ్గా ఉన్నప్పుడే నేను పదవి నుంచి తొలగించవచ్చు ఈ బిల్లు కనుక పాస్ అయితే. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచండి. ఇది ప్రజాస్వామ్యానికి కరెక్టా, లేదు కేంద్ర రాష్ట్ర స్ఫూర్తి, కేంద్ర రాష్ట్రాల యొక్క సమాఖ్య స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి కరెక్టా? ఇవన్నీ మనకు వద్దండి, స్వాతంత్రం వాడుకుంటారండి అంటారు. కింద కామెంట్లో తెలియచండి.